ఒక్కతే అమ్మ ముందే ఒక రకమైన బడ్డ ఉంతు మన జీవితాలు వేరు కాని మన అమ్మ ఒక్కతే కడా అమ్మా చిన్నప్పుడే ఠండ్రి వదిలేసి వెళ్ళిపోయాదు. ఇంట్లో మిగిలింది ఒక అమ్మ మరియు 3 చిన్నమ్మాయిలు. అమ్మ తన బడ్డలన్నీ గుండెల్లో పెట్టుకొని రాత్రి పగలు కష్టపడి తన పిల్లల్ని చదివించి పెద్ద చేసింది. పెద్ద అమ్మాయి చాలా శాంతం ఖర్చులు జాగ్రత్తగా చేసి పొదుపుగా తన ఇంటిని సంతోషంగా నడిపించింది. ముదోవ అమ్మాయి మంచి మనసు కలిగిన కని జీవితం నేర్పించిన పాతలు వల్ల ఎవరితో ఎలా ఉండాలో తెలివిగా తెలుసుకుంది. ఒకరే అమ్మ ఒకరే పెంచదం కనీ జీవితం ముగ్గురికి ముదు రక్కలగా నేర్పించింది. మంచి మనసుందడం ముఖ్యం కని తెలివితో కలిపి జీవితం నదిపితే సంతోషం మన చేతుల్లో ఉంటుంది. చివారికి తన కష్టలకి ఫలితంగా 3 అమ్మాయిలకి పెళ్లిళ్లు చేసి తన కర్తవ్యం నిర్వహించింది.